ఐఎండి శ్రావణి గారు. నమస్కారం సార్. మా రైతులందరూ మీ మాట కోసం ఎదురు చూస్తున్నాం తల్లి, ఒక్క మాట చెప్పు. అందరికీ నమస్కారం. రైతు నేస్తం 100 ఎపిసోడ్ కి అందరికీ స్వాగతం. ఈ వారం రోజులు చూసుకున్నట్లయితే గత వారం రోజుల్లో మన తెలంగాణ రాష్ట్రంలోని వర్షపాతం అయితే కొంచెం ఎక్కువగా నమోదవడం అయితే జరిగింది. అక్కడక్కడ భారీ వర్షం కూడా నమోదైంది. ఈ వచ్చే వారం కూడా అంటే 2 రోజులు కూడా అక్కడక్కడ మనకి భారీ వర్ష సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలైన మనకి ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగులో కూడా వచ్చే 2 రోజుల్లో కూడా భారీ వర్ష సూచనలు అయితే కనిపిస్తున్నాయి. మనకి ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడన ప్రభావం కొంత కనిపిస్తూ ఉంది మన మీద. తరువాత కొద్దిగా వర్షపాతం తగ్గినా మనకి ఆగస్ట్ 9వ తేదీన ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. ఈ అల్పపీడనం మరింతగా బలపడి వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉంది. దీని వల్ల తెలంగాణ రాష్ట్రం మొత్తం మీదుగా కూడా అధికంగా వర్షపాతం నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆగస్టు 10 నుంచి మనకి వర్ష సూచన బాగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా తెలంగాణలోని ఉత్తర ఈశాన్య తెలంగాణ అంతా కూడా మనకి మోస్తరు వర్షాలతో పాటు భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. ఈ నెల మనకి ఆగస్టు చూసుకున్నట్లయితే ఉత్తర మధ్య తెలంగాణలో కూడా కొద్దిగా ఎక్కువ వర్షపాతం నమోదే అవకాశం ఉంది. కానీ సెప్టెంబర్ మాత్రం గణనీయంగా వర్షపాతం తగ్గే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే ఈ అల్పపీడనాలు కూడా కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. కానీ ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే మనకి జూలైలో మనకి దాదాపుగా 218 సరాసరి వర్షపాతం నమోదు అవ్వాల్సింది. ఇప్పటికీ కూడా ఇంకా 150 మధ్య మాత్రమే నమోదవుతుంది. గత 2 రోజులు పడిన వర్షపాతం చూసుకున్నట్లయితే మనకి దాదాపుగా -27% ఇంకా లోటు కొనసాగుతూ ఉంది. కానీ ఇంకో 2 రోజులు వర్షపాతం కొనసాగే అవకాశం ఉన్నందున ఈ ఆగస్టు వర్షపాతం మనకి కొద్దిగా ఆశాజనకంగా ఉందన్నమాట. ఆగస్టు 3 నుంచి కొద్దిగా తేలికపాటి జల్లులు ఏర్పడతాయి. ఆగస్టు 5న ఒక మోస్తరు జల్లులు, ఆ తర్వాత నుంచి 10వ తేదీన ఏర్పడి కొద్దిగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా ఆశించవచ్చు ఈ సంవత్సరం. శ్రావణి గారు, ఈ ఆగస్టు 15 వరకు మీరు చెప్పే ప్రిడిక్షన్ చెరువులు, నదులు, వాగులు, వంకలు పారే అంత గొప్పగా ఉంటుందా? ఇప్పుడున్న దానికంటే కొంచెం మెరుగ్గా ఉంటుంది. అంత పారేంత లేకపోయినప్పటికీ కొంత మెరుగ్గా ఉండే అవకాశం ఉంది సార్. అంతేగాని మన రిజర్వాయర్లకి కర్ణాటక, మహారాష్ట్ర ఎక్కువ తల్లి. కర్ణాటక, మహారాష్ట్ర ఇంకా కొద్దిగా లోటులోనే కొనసాగుతుంది సార్. మనకి మరి అక్కడ లోటు ఉంటే మన ప్రాజెక్టులు నిండవు, ఎస్ఆర్ఎస్పీ నిండదు, శ్రీశైలం నిండదు. మీరు చెప్పి ఆగస్టు 15 వరకు వచ్చేటటువంటి అల్పపీడనం వల్ల వచ్చే వర్షాల వల్ల మన లకారం నిండదు, మన చెరువులు నిండవు, మన భూగర్భ జలాలు పెద్దగా పెరిగే అవకాశం లేదు ఈ వర్షాలకి. ఇప్పటికే భూగర్భ జలాలు 2-3 మీటర్లు పడిపోయిందని చెప్తున్నారు గ్రౌండ్ వాటర్ వాళ్ళు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి మెట్ట పంటలకి కొంత ఊపిరి ఉంటది తప్పితే మన రిజర్వాయర్ ద్వారా, చెరువుల ద్వారా, భూగర్భ జలాల ద్వారా గతంలో మాదిరిగా మనం నీటిని సంపాదించుకోలేము. దట్ ఈస్ కరెక్ట్. అంతే సార్. కొద్దిగా అక్కడి నుంచి అంటే ఎగువలో కూడా మనం చూసుకున్నట్లయితే అప్పర్ గోదావరి గాని ఈ క్యాచ్మెంట్స్ లోని పెద్దగా వర్షపాతం నమోదు అవటం లేదు. అక్కడ 50% మాత్రమే అక్కడ నిండింది రిజర్వాయర్లు గాని ఇవన్నీ. అలాగే కృష్ణా కూడా చూసుకున్నట్లయితే మనకి ఎగువనున్న అప్పర్ కృష్ణా గాని, భీమా గాని చూసుకున్నట్లయితే మనకి 50 నుంచి 60% నారాయణపూర్ గాని నిండడం అయితే జరిగింది. వచ్చే వర్షపాతంలో కొద్దిగా మెరుగు కనిపిస్తుంది కానీ అది పూర్తిగా నిండి మన వరకు వచ్చే అవకాశం అయితే తక్కువగా కనిపిస్తుంది. కరెక్ట్. రైతు సోదరులు అందరూ గమనించాలి, ఐఎండి ప్రిడిక్షన్ కూడా ఆగస్టు 1st వీక్ 2nd వీక్ లో అల్పపీడనాల వల్ల నిన్న మొన్న కురిసినట్టుగా కొంత వర్షపాతం ఉండొచ్చు కానీ మనకి శాశ్వతంగా మన చెరువులు, మన ప్రాజెక్టులు, మన భూగర్భ జలం పెరిగే అవకాశం లేదు. అది మీరు మనసులో పెట్టుకొని ఈ యొక్క 1st వీక్ నుంచి మీరు ప్లాన్ చేసుకోవాలి.